ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ జరిపించడం ఇంపార్టెంట్. 3, ఇంత పెద్ద అహ్మదాబాద్ రోజుకి 130 ఫ్లైట్లు టేకాఫ్ చేస్తున్నప్పుడు రన్వే 12,000 అడుగులు కూడా లేకపోవడం ఏంటి? 100 ఎయిర్పోర్ట్లు 13,000, 14,000, 15,000, 16,000 అడుగులు ఉంటాయి కదా. చైనా, రష్యాలో కూడా 16,000 అడుగుల రన్వే ఉన్నప్పుడు మోదీ గారు నా అహ్మదాబాద్ అనే చెప్పినప్పుడు అనేక మంది రన్వేని పెంచమని 2 సంవత్సరాల నుంచి అడిగినప్పుడు అదానీని ప్రెషర్ చేసి ఎందుకు రన్వే పెంచలేదు? 1. 2, అక్కడ స్టాఫ్ ఏం జరిగింది ఎందుకు తెలుసుకోలేదు? మీడే అని కాల్, డేంజర్లో ఉన్నామని కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎందుకు చేయలేదు? 4, ఒక ప్రైవేటు బిలియనీర్ అదానీకి 7 ఎయిర్పోర్ట్లు అంటగట్టడం ఏంటి? 5, ఆ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఎవరైనా ఉంటాయా? ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా 20 మందో తెలియదు, 200 మందో తెలియదు డాక్టర్లు చనిపోయారు. న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయి. ఈరోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తక్షణమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1950లో ఒక రైలు మిస్యాప్ గురించి వెంటనే ఆయన రాజీనామా చేశారు. కొన్ని వందల మంది మంత్రులు మాదే రెస్పాన్సిబుల్ అని రాజీనామా చేయడం 78 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మరి అనుభవం లేని రామ్మోహన్ నాయుడు, నా కూతురి కంటే చిన్న వయసున్న రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ గురించి ఏబిసిడీలు తెలియని రామ్మోహన్ నాయుడు, ఎంబీఏ చేసిన రామ్మోహన్ నాయుడు, సివిల్ ఇంజనీర్ చేసిన రామ్మోహన్ నాయుడు, ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేనివాడు, ఒక ఫ్లైట్ని నడపలేనోడు సడన్గా ఫ్లైట్ని నడపగలరా? అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేస్తే ప్రజలు ఆయన్ని ఎప్రిషియేట్ చేస్తారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు కనుక సెప్టెంబర్ 17లోనే ఆయన 75 సంవత్సరాలు నిండుతాయి కనుక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకు నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మన దేశం ఇమేజ్ పోతుంది. ఇది సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ సిటిజన్స్, 1 కెనేడియన్ సిటిజను, 169 ఇండియన్ సిటిజన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి, మన దేశానికి. కనుక తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేస్తే మన దేశ ఇమేజ్ కనీసం కొంత కాపాడడం జరుగుతుంది. ఐ am also strongly urging the Honorable Prime Minister Narendra Modi ji, since you will be 75 years old on September 17th, as per the BJP and RSS rules, you should retire at age 75. So it is a good thing in an honorable way for you to announce your resignation because of your age, your inability to do things in such a great big country like India with 14 different languages, 1.5 billion, 150 crore population. It is one more time proven. Yesterday Air India 171, whether it is a terrorist attack or a natural accident or another way of disaster, investigation will reveal. But you should, in respect, resign effective immediately and hand over to your trusted number 2 young Amit Shah, age 60 years old, to run this country until further next elections. I also demand
most inexperienced young boy I could call, my good friend Eram Naidu's son Ram Mohan Naidu, to immediately resign today itself, because you have no aviation experience. You studied engineering and Master of Business Administration with zero experience. How can you run India's 486 airports, India's crisis, facing lot of crisis with aviation challenges? So you should not wait one more day. You should immediately resign and step away. There are many experienced members of parliament out of 776 who have aviation experience. Aviation is a very challenging industry. Since I own 1991 my own aeroplanes, they are very complicated to maintain airports. Other thing I am demanding, Adani is running Ahmedabad airport and 7 other airports in a very failed manner. Some of the reasons could be yesterday's accident, only investigation will reveal. The runway is not even 12,000 feet, though there were demands to increase the runway like we have in Hyderabad, 14,000, and so many other airports in India around the world. Number 2, ground handling staff were not equipped. Number 3, how can the Modi government or BJP government allow right next to the airport these buildings and facilities where some say 20 doctors have been killed when the airplane landed, some say 200 have been killed. I don't know, because I'm supposed to be in Gujarat today morning. Last minute, for various reasons, I cancelled. So therefore, Adani should be held responsible. Air India CEO should be held responsible, and justice should be done to these 241 family who died, 241 plus. How many more died? The doctors and young, brilliant people. God bless their soul. Let us pray for justice. Let us pray for Prime Minister Modi. Honorable way to announce now and retire September 17, and immediately Ram Mohan Naidu, inexperienced, even younger than my daughter, should resign respectfully like Lal Bahadur Shastri did in 1956 as a Prime Minister. Like 100 other ministers resigned even for small train accidents. So I don't want to expand. I am demanding their resignation effectively, and the international community will appreciate. Otherwise India will lose its tourism, its economy, and so many more things I will speak within 72 hours. I am not finger pointing anybody. I am simply raising questions like Subramaniam Swamy yesterday raised questions and asked PM, HM and Aviation Minister to resign. Yesterday itself, senior most BJP RSS leader. I am not asking for Home Minister Amit Shah's resignation. It is directly affecting Prime Minister and Aviation Minister. Thank you very much. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్